అలాగే మనకి కాకి మాంసం కూడా నివేదన చేస్తారు. దేనికి వాడతారు? దీన్ని ఉచ్చాటనకి వాడతారు. మన మీద ఏవైనా ప్రయోగాలు కనుక జరిగినట్లయితే వాటి యొక్క ఉచ్చాటన కోసం వాడతారు ఈ కాకి మాంసాన్ని. ఇలా వాడటం జరుగుతుంది. అయితే కేవలం ఈ మాంసమేనా, రక్తాన్ని కూడా వాడతారా? ఈ జంతువుల యొక్క రక్తాన్ని కూడా వీళ్ళు పూజలో వాడటం అనేది జరుగుతుంది, నివేదనకి వాడతారు. రక్త తర్పణం చేస్తున్నారు అని అంటాను చూడండి. చాలా భయంకరమైనటువంటి పనులు కావాలి అలా అనుకున్నప్పుడు ఈ రక్త తర్పణ అనేది చేస్తారు. చాలా భయంకరమైనటువంటి పనులు. అయితే ఇక్కడ తర్పణే కాదు, వండిన అన్నంలో ఈ రక్తాన్ని కలిపేసి దేవతకి నివేదన చేస్తారు. అయితే ఇక్కడ ఒక్క మాట మనం గుర్తించాలి. శరీరం నుంచి తీసిన తర్వాత రక్తం ఒక 10-15 సెకండ్ల కన్నా ఎక్కువసేపు పలచగా ఉండదు. 15 సెకండ్ల లోపే ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడు లేదా జీవి యొక్క రక్తం మ్యాక్సిమం 15 సెకండ్ల లోపల గడ్డగట్టేస్తుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మీ రక్తం ఎంతసేపట్లో గడ్డగడుతుంది అనే విషయం తీసుకుంటారు, లెక్కేసుకుంటారు డాక్టర్. అయితే మరి రక్త పరీక్ష చేస్తారు కదండి మనకి, అప్పుడేం చేస్తారు? ఈ రక్త పరీక్షలు చేసేటప్పుడు రక్తంలో ఒక కెమికల్ కలుపుతారు, అది గడ్డగట్టకుండా ఉండటానికి. ఆ కెమికల్ కనుక కలిపినట్లయితే మనకు కూడా రక్తం పలచగానే ఉంటుంది. ఆ కెమికల్ బయట షాపుల్లో దొరుకుతుంది, అవి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ రక్తం కలిపినటువంటి ఈ అన్నాన్ని మనం బలికి నివేదన చేయవచ్చు, అమ్మవారికి బలి ఇవ్వటానికి ఉపయోగిస్తారు. లేదా ఆ అన్నాన్ని తీసుకొచ్చి ఈ రక్తాన్నం పట్టుకొచ్చి హోమం చేస్తారు. హోమం చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనం చేస్తాం. అయితే ఇంకో విషయం ఏమిటి అంటే, బయట జంతువుల రక్తం కాకుండా సాధకుడు తన రక్తాన్నే ఇచ్చినట్లయితే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది.